2024 ఎలా ఉండబోతుంది సార్? 2024 క్లియర్ కట్గా వన్ సైడ్ మెజారిటీతో వై నాట్ 175 అనేది మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తాం. మా జగన్మోహన్ రెడ్డి అన్న ఇచ్చిన నవరత్నాలు కానీ ప్రతి ఒక్కటి బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ మైనారిటీలకు అందరికీ కూడా ఒక డౌన్ లెవెల్లో చేరువవుతున్న ప్రతి ఒక్క ఇంటికి అవి మేము అన్ని క్లియర్ కట్గా నవరత్నాలు కానీ ప్లస్ ఇళ్ళ పట్టాలు కానీ ఇంకా పెన్షన్లు కానీ ఇవాళ గొప్పగా కాకినాడ పట్టణంలో 3000 పెన్షన్ అనేది ఇక్కడ లాంచ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్లస్ 2024లో ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చి నేను ఏదో పోటీ చేస్తాను, నేను ఇక్కడ గెలిచేస్తాను అంటున్నాడు కదా, ఛాలెంజ్ రమ్మనండి. మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా కాకినాడలో ఎగరబోతుంది, ఎగురుతుంది. ఇంకో 10-20 సంవత్సరాలు కూడా కాకినాడలో వైఎస్ఆర్సీపీ జెండానే ఎగురుతుంది. అంటే చాలా మంది అంటున్నారు సార్, ఈ ఓన్లీ పథకాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అందుతుంది, మిగిలిన వాళ్ళకి అందట్లేదు. సరే ఒక్కసారి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అనుకుందాం, ఒక్కసారి విలేజ్ లెవెల్లో రూరల్ లెవెల్లో వెళ్ళి చూద్దాం, సచివాలయంకి వెళ్దాం. ఏ పార్టీ వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయో మీకు అర్థమవుతుంది. వైసీపీ వాళ్ళకంటే టీడీపీ పార్టీ వాళ్ళకి ఎక్కువ అమౌంట్లు వస్తున్నాయి. ఒక్కో ఇంట్లో 1 lakh పైన వస్తున్నాయి. అదే వైసీపీ వాళ్ళకి 20-30 వేలు వచ్చేది. అట్లా జరుగుతుంది ప్రజెంట్. ఇప్పుడు పట్టాలు ఇస్తున్నారు కానీ ఇల్లు మాత్రం చూపించట్లేదు, ప్లేస్లు మాత్రం చూపించట్లేదు అంటున్నారు. అదైతే మాత్రం తప్పుడు ప్రచారం. మనం ఒక్కసారిగా బీచ్ రోడ్లో చూసుకుని ఉంటే ఒక 2-3 ఇల్లులు కాదు, ఒక ఊరినే కట్టడం జరిగింది అక్కడ. అలాగే కాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక పల్లెటూరులు లాంటి పెద్ద టౌన్ సిటీలు ఏర్పడడం జరిగింది. ఒకప్పుడు పెద్దవాళ్ళకే సంబంధించి మాత్రమే ఉండేది, ఒక లేఅవుట్లో ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి. అలాంటిది ఇప్పుడు పేద మధ్యతరగతి ప్రతి కుటుంబ సభ్యుడికి కూడా ఒక లేఅవుట్లో నాకు ఒక స్థలం ఉందని చెప్పుకునే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మనకి జరగడం. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు, మరి జగన్ గారు ఆయన భయపడే అవకాశాలు ఉన్నాయి? జగన్ గారు ఈ రోజే కాదు, గతంలోనే కాదు, ఆ రోజు సోనియా గాంధీనే ఎదిరించి దమ్మున్న ధీరుడు. అలాంటిది ఈరోజు తూన్పుసా గొట్టంగాళ్ళు వచ్చేసి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ 100 మంది వచ్చినా కూడా సింహం సింగిల్గానే వస్తుంది, ధూళి ర్యాక్ కొడుతుంది. ఇప్పుడు మరి వైఎస్ షర్మిలా గారు ఉన్నారు కదా సార్, ఇప్పుడు వైఎస్ షర్మిలా గారు కాంగ్రెస్లో పార్టీలో చేరి ఏపీలో నెక్స్ట్ పోటీ చేస్తా అన్నారు. దాని మీద ఆవిడ ఆల్రెడీ మొన్న తెలంగాణలో చూసాము, అక్కడ ఏం జరిగిందో చూసాము. రేపు ఏపీలో కూడా ఏం జరుగుతుందన్నో చూస్తాం. ఆ విషయం మీద ఇంకా ఆవిడ రాలేదు, మనం విమర్శించకూడదు, ఆవిడ గురించి మనం ఏం మాట్లాడతాం. ఒకవేళ వస్తే ఇక్కడ పోటీ చేసే ఒకే కుటుంబంలో 2 పార్టీలే కదా, మరి ఓట్లు చీలే అవకాశం? ఓట్లు చీలేంటి లేదండి. ఎందుకు ఒకవేళ అఫీషియల్గా వచ్చినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నాన్నగారు మాట ఇచ్చారు, ఆయనకంటే నేను ఒక అడుగు ముందు వేస్తానన్నారు. అదేవిధంగా ఒక అడుగు కాదు 10 అడుగులు ముందు చేసుకుంటూ వెళ్ళారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కాదని చెప్పేసి ఎవరు వచ్చినా కూడా అటువైపు వెళ్ళే పరిస్థితి అయితే ప్రస్తుత జనాభాలో లేదు, ఉండదు కూడా. లోకేష్ గారు అన్నారు మీ అవినీతి మొత్తం చూస్తున్నాము, రెడ్ బుక్ లో రాస్తున్నామని అన్నారు. రెడ్ బుక్ కాదు కదా, ఇంకో బుక్, ఏ బుక్ లెడ్జర్లు రాసినా కూడా ఏ ప్రాబ్లం లేదు, ఇంటికి కూడా బీక్కోలేరు. ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు ఆయన అవినీతి అని చెప్పి అంటున్నారు కదా, అవినీతి కరప్షన్ చేసింది అన్నదే ప్రతి ఒక్కరికే తెలుసు ఎవరన్నది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, లోకేష్ గారు ఏం చేశారు అన్నది కూడా తెలుసు కాబట్టి ప్రజలందరికీ తెలుసు. ఆ రోజు అవినీతి చేశారు కాబట్టి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఒక రౌడీ ఒక సైకో మన సీఎం. ఓకే, ఆ మాటకు మనం చెప్పాలంటే అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారో ఆయనకే తెలీదు నిజంగా. ఈ రోజేమో అక్కడ వచ్చేసి కేంద్రాన్ని మద్దతు అంటారు, ఇక్కడికి వచ్చేసి పాచిపోయి లడ్డు అంటారు. కాబట్టి అంత నిలకడలేని వ్యక్తిని నమ్మే స్థితిలో అయితే ఆంధ్ర ప్రజానికం అయితే లేదు. మరి బాబు గారు అన్నారు మేము గెలిస్తే ఇంకా ఎక్కువ పథకాలు పెడతాం, ఎక్కువ సంవత్సరం. మొన్నటి వరకు విమర్శించి ఆంధ్రానే ఇలాగా మరో శ్రీలంక చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళే అన్నారు. ఈ రోజు మళ్ళీ ఎలక్షన్ వచ్చిందని చెప్పి మభ్యపెట్టి మాటలు తప్ప ఏమీ లేదు. మళ్ళీ మేమే చేస్తామని చెప్పండి ఈ పథకాలు కొనసాగించి అతను ఎందుకు తెచ్చుకోవడం? మన జగన్ అన్నే మనకు కావాల్సినవి అన్నీ పెడుతున్నాడు. మరి ఈసారి జగన్ గారు గెలుస్తారంటారా? 175కి 175 టార్గెట్ అయ్యింది, కంపల్సరీగా 175 కొడతాం. అదే మరి మేము ఓడిస్తామని సవాల్ చేస్తున్నారు కదా సార్. అలాంటి సవాలు ఎన్నో చూసాడు జగన్ అన్న. సోనియా గాంధీకే సవాల్ చేసి వచ్చింది జగన్ అన్న. అలాంటిది ఏళ్ళంతా 175కి 150 వచ్చాయనుకోండి ఓడిపోరంటారు. అదే ఓడిపోవడానికి సమస్య లేదండి. 175 కొట్టడం 175 చాలు మనకి. 175 టార్గెట్ కొడతాం, అందులో సమస్య లేదు. అలాగే కాకినాడలో కూడా హ్యాట్రిక్ కొట్టబోతున్నాం, అలాగే రూరల్లో కూడా హ్యాట్రిక్ కొట్టబోతున్నాం. మనకి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఇక్కడ పార్లమెంటు నుండి ఏదో చేద్దారని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ జరగని పని. ఇంకో 3 నెలల్లో వచ్చి అడవుడు చేస్తారు, మళ్ళీ 5 సంవత్సరాలు పడుకున్న తర్వాత మళ్ళీ వస్తారు. అప్పటి వరకు మేమందరం కట్టకట్టుగానే వస్తామని చెప్పేమంటారు.